నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సాధారణంగా మనం అంటే రోజువారీగా టీ కాఫీ ఏదైనా తాగుతుంటాం. మన జీవితంలో అంటే నిత్యం మనం ఏదైనా తీసుకునేటప్పుడు మనం వాడే ఆహారంలో ప్లాస్టిక్ ఏ మేరకు ఉంది, దానివల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయి, ఒకవేళ తిరిగి మనము ఆ, పర్యావరణం నుండి తీసుకోవడం కాదు ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. 77 సంవత్సరాల వయసులో పర్యావరణం కోసం ఆ, ఈ ఈ మానవాళి మరి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి అనార్థాలు వస్తాయో మనతో మాట్లాడేందుకు అజిత్ కుమార్ మహేంద్ర మనతో పాటు వారిని తెలుస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎందుకు సార్ మీరు ఈ ప్లాస్టిక్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఇంత బాగా పోరాటం చేస్తున్నారు? ఈ వయసులో కూడా మీరు ఇంత బాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటారా? నేను బిగినింగ్ నుంచి నాకు ఈ ఎన్వైరన్మెంట్ గురించి చాలా రుచి ఉండే. నేను జియాలజిస్ట్, నేచర్తో చాలా క్లోజ్గా రియాక్షన్ నాది కనెక్షన్ ఉండే. దాని తర్వాత నేను రియలైజ్ చేస్తున్నాను ఎన్వైరన్మెంట్ మెల్లిగా చెడిపోతుంది. అందుకొరకు తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత కొంచెం ఈ స్టడీ చేశాను. ప్లాస్టిక్ కన్జంప్షన్ ప్రతిరోజు పెరుగుతుంది. ముఖ్యంగా మనం ప్లాస్టిక్ బ్యాగ్స్, మినరల్ వాటర్ బాటిల్, శానిటరీ ప్యాడ్స్ ఇవి అన్నీ చాలా వాడుకుంటున్నాం. నేను పార్క్స్లో ఎదురుగా కూర్చుండి క్లాత్ బ్యాగ్స్ అమ్మేటివాడు. I used to sell cloth bags in front of Indra. I still do. I sell cloth bags at Indra Park and other parks in the city and educate people of why they should not use plastic, saying that it is environmentally bad. పరివారానికి నష్టం కలుగుతుందని. దాని తర్వాత ఏమైందంటే కొన్ని పుస్తకాలు చదువుకున్న తర్వాత నాకు ఏం తెలిసిందంటే ఇది ఎన్వైరన్మెంటల్ హజార్డ్ కన్నా ఎక్కువ మన ఆరోగ్యంకి నష్టం కలుగుతుంది. హ్యూమన్ బాడీకి యానిమల్ బాడీకి అందరికీ చాలా నష్టం కలుగుతుంది. ఆ నష్టం కూడా సింపుల్ది కాదు. డిజీజెస్, రోగాలు, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, డెవలప్మెంట్ డిసార్డర్. అంటే మీరు చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలు పసి పాపలు కండు జోడు వేసుకుంటున్నారు. ఇన్ఫర్టిలిటీ, హైదరాబాద్ సిటీలో మీరు తిరగండి, ఎక్కడైనా వెళ్తే మీకు ఒక ఫర్టిలిటీ క్లినిక్ అని ఉంటుంది. మొబైల్ ఫోన్లో అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకు? ఇంకా ఎక్కడ చూస్తే ట్విన్స్. నేను కెనడాలో టొరంటోలో ఒక జూకి వెళ్ళాను. అక్కడ అధికంగా పిల్లలు ట్విన్సే. నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండే, ఇది ఏంటిది ఇన్ని ట్విన్స్ ఎందుకు వస్తున్నాయని. తర్వాత నేను స్టడీ చేసుకుంటే తెలిసింది ఏంటంటే ఆ ట్విన్స్ అందరూ ఫర్టిలిటీ క్లినిక్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత పుట్టిన పిల్లలు. రైట్. ఇప్పుడు ఫర్టిలిటీలో ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ చెప్పను, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. చూడండి మీరు, నంబర్ ఆఫ్ డిజీజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్: ఇన్ఫర్టిలిటీ, క్యాన్సర్, మెన్స్ట్రల్ డిసార్డర్, ఒబిసిటీ. ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా గర్ల్స్ కాలేజ్ ఎదురుగా నిలిచి చూడండి, అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ ద గర్ల్స్ ఆర్ ఫ్యాట్. దీస్ ఒబిసిటీ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ ద డిసీజెస్ కదా. థైరాయిడ్ ప్రాబ్లం, the number you talk to a doctor, he'll tell you the number of thyroid cancers that are prevalent today in the country. Similarly, boys developing breasts. Yes. I read an article somewhere where a surgeon from a very famous corporate hospital in Hyderabad says that every month he does mastectomy. That is, he does operation. Normally, mastectomy is done on girls, women. He is doing mastectomy on boys because they would have developed breasts and they're looking very uncomfortable, so they want to remove the breast. Anta enduku avutune? When I read literature, I found this is all because of packaging. Not just packaging, it's because of packaging, mostly because of packaging, whether it be plastic, whether it's your beer can or your soft drink container or your milk sachet or Tetra Pak, whatever, or your aluminum foil.
all these packaging contain ఏదో ఒక కెమికల్ కోటింగ్ ఉంటుంది దాంట్లో. రైట్. బిస్ఫినాల్ ఏ అని ఉంటుంది. Then, cosmetics. Many of these cosmetics contain these chemicals. రైట్. There are a series of chemicals. They're called bisphenol, they're called phthalates, they're called dioxins. There's another called triclosan. Then there is another issue. Your so-called non-stick pan. ఎస్. The You're using non-stick in- pan coating is again a chemical coating which releases a compound called PFOAS, which is poisonous. ఓకే. So now I'm also talking to my fellow environmentalists that look, you're all the time talking that don't use plastic because it damages the environment, it spoils the water in the rivers and stream in lakes. My argument is even before that, it causes health problems to your family, for your children. The diaper which you're using for your small baby, the plastic bottle with which you're feeding your child with milk, the toys that you're using, all these have got chemical compounds, and even your clothes. And things like, we get what is so-called styrofoam cups. మీరు ఐస్ క్రీమ్ ఇట్లా తింటే మీరు మీకు థర్మోకోల్ లాగా కప్ ఇస్తారు, దట్ కాల్ స్టిరోఫోమ్. అది దట్స్ ఎ ప్లాస్టిక్. అది ఒక 5 నిమిషాలు దాంట్లో టీ తాగినప్పుడు కూడా దట్ సఫిషియంట్ టు కాజ్ ఇట్ బికమ్ పాయిజనస్ ఫర్ యూ. రైట్. ఓకే. సరే, ఈ టీ కప్స్ కూడా మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా. టీ కప్స్ అసలు అందులో తాగడం ఎంత సేఫ్? టీ కప్లో అసలు ఎటువంటి కోటింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్, అది తాగడం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి. See, basically what happens is, ఈ plastic manufacturing law, all this plastic, the 9 types of plastic. రైట్. Out of these 9 types of plastic, one of the most common is PET, polyethylene, the mineral water bottle ఇవి అన్నీ ఉంటాయి కదా. Now the point is, there is a layer of plastic inside. ఈ ప్లాస్టిక్కి all plastic comes from petroleum. The basic material is petroleum. ఓకే. Now what happens is, to make it plastic, any type of plastic, one case you want a hard plastic, in another case you say, but in the PVC, you want to make a plastic for your pipes. రైట్. So you want to make it harder. In some case you want to make it softer. So ఆ ప్రకారం మీరు ఏదో కెమికల్స్ యాడ్ చేస్తారు. One of the most common chemicals you find in most of the food packing, including aluminum packing, is BPA, bisphenol A. It's a very dangerous chemical, ఎస్. and it is universally used in most of the packaging material. ఈ కెమికల్స్ మన బాడీలో వెళ్తేనే, and how does it go? Plastic, as it is, the chemical goes inside, then I believe there are a lot of videos on this. If you take 1 cup of tea in a plastic cup, you consume about 25,000 microplastics. Now, this is not enough, We are using. right? This is nanoplastic also. Nanoplastic is finer and finer than microplastic will get into your bloodstream. Yes. Nanoplastic will enter your cells Wow. and modify your whole body DNA. system, not for you, but for 3 generations. 3 generations. Yes. Forget genetics. This is much more dangerous. It enters your individual cells. Periodic pad or diaper. Yeah, you see the sanitary pad. I have done quite a bit of study on the sanitary pads and Natural. diapers. Earlier sanitary pads used to be made of cloth, or the interior material, the inside, the absorbent material used to be normally either cotton, or later on they shifted to cellulose, which is again a material which you get from organic sources like bamboo, etc. Slowly, what happened? The industry shifted
to make thinner and thinner pads and more absorbent, because women, working women need that kind of a protection. And most of this business, these pad makers come from Western countries. Most of the dominantly popular brands are all famous companies from the West. Now, what they did was they substituted all the organic material with non-chemical material, plastic. By 5 types of plastic in a sanitary pad. Right. Okay, there is one layer, the outside layer which is on near the closer to the panty, is polyethylene. The absorbent material, which is the central portion, which actually absorbs the blood, menstrual blood, is actually a material called SAP, super absorbent polymer. This is also plastic. Anybody who has studied high school chemistry knows that polymer means plastic. Right. I mean, it's an organic, it is a, yes, it is a plastic. Right. Okay. It's a synthetic material plastic, and all of these contain other. Now, the other very interesting part is now, of course, the companies have stopped. To ensure that there is no smell emanating from the sanitary pad, they add a deodorant. Deodorant also. Yes. Now, this deodorant is, many of the girls are allergic to this deodorant. Now, of course, companies have realized this problem and they have stopped using deodorant. So, most of the sanitary pads that you are now getting are not. And now, the good news to everyone is there is a huge change coming over in this sector particularly, that is in the sanitary pad sector. There are a lot of companies who are manufacturing cloth pads, disposable cloth pads, reusable cloth pads, and there are companies who are coming out with organic sanitary pads. I have myself, I've got samples of these. I sell them on the streets at cost price. I distribute it to my friends and relatives. And I've interviewed young girls who have been using them. They say they're far more comfortable with these pads. There is no rash. There is no problem at all. The absorbency is good. And these pads the material is either cotton, yes, or it is, there are 2 other pulps they're using, 2 other fibers they're using. One is bamboo pulp and the second is banana pulp. Yes. I wish more entrepreneurs get into this business. Yeah. Banana is a very easily available raw material. They use the banana tree trunk. Yes. For making pads. They're becoming popular. There's a price issue. There's slightly more expensive than మన సింథటిక్ శానిటరీ ప్యాడ్స్ కన్నా ఈ బనానా శానిటరీ ప్యాడ్ ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకొరకు కొంతమంది హెజిటేట్ చేస్తారు ఖర్చు వల్ల. కానీ ఇవన్నీ వాడడం వల్ల ఆరోగ్యం కంటే అనారోగ్యమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం, ఐ థింక్. కరెక్ట్. ఇది మీరు ఇప్పుడు మన చిన్న పిల్లలు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారండి. రైట్. నెయిల్ పాలిష్, లిప్స్టిక్. I heard I saw a video where a girl went to the beauty parlor to get her hair straightened. ఒక 3-4 సార్లు వెళ్ళి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత ప్రతిసారి బ్యూటీ పార్లర్ వెళ్ళి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఆమె వామిటింగ్ వచ్చేది. So, she went to the doctor and they realized that both her kidneys have failed. It's affected on kidney? Yes. So, the point is, pesticides, I mean, for your mosquitoes or your kitchen, you want to kill cockroaches and all that, use organic alternatives. Pesticides in your food, packaging, all kinds of packaging. Storage packaging. All packaging, whether it's bottle or whether it's aluminum packaging like your layer and because they contain a chemical layer inside. And bottles, plastic bottles and all that, your Teflon coating, and these are certain things. Ivanni manesedi manchedi cosmetic. These are 3-4 things that are the cause of health problems today. About 20 years ago,
we were suffering from what are called as communicable diseases. అంటే కాలరానో టైఫాయిడో వి యూస్ టు గెట్ ద మలేరియా ఈ రోగాలు వస్తుండే ఒక వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే యాంటీబయాటిక్స్ మరియు క్వినిన్ గిట్ట తీసుకుంటే యూ యూస్ టు గెట్ వెల్. నౌ యూ రీడ్ న్యూస్ పేపర్స్ డ్యూరింగ్ ద మాన్సూన్ యూస్ టు గెట్ హియర్ దట్ ద అవుట్బ్రేక్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ అండ్ కాలరా ఇన్ ద సిటీ. ఇప్పుడు అది అసలు వస్తలేదు బికాజ్ అవర్ మున్సిపల్ సప్లైస్ బికమ్ ప్రిటీ గుడ్ అండ్ వీ హ్యావ్ ప్రొటెక్షన్ మెథడ్ ఈవెన్ ఎట్ హోమ్. But today the problem is we are suffering from what are so-called as non-communicable diseases. ఓకే. NCD antaru. These are untreatable or they have no permanent cure. Whether it is heart disease or diabetes or cancer or some of the development disease, the other thing that I mentioned you about. The cause of all these NCDs is the chemicals. There are thousands and thousands of these chemicals. 1,500 have already been identified as carcinogenic. Ivi okkati undi. Then the other issue, of course, a lot of debate is talk is being done about it, is stress. And then, of course, we have a lot of options on stress, like yoga is there, and meditation and all that, which to reduce stress. But these two are the major sources of the so-called chemical. And there are hundreds and thousands of chemicals. మీ ఇంటిలో చూసుకోండి మీరు ఎంతవరకు ఇది తక్కువ చేస్తే అది మరీ మంచిది. సరే, ఈ మినరల్ వాటర్ మన బయట దొరుకుతుంటాయి కదా. అవునండి. మినరల్ వాటర్ బయట దొరికినప్పుడు ఆ వాటర్లో కూడా ప్లాస్టిక్ ఉంటుందా ఉండదా? ఒకవేళ ఆ వాటర్ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ మినరల్ వాటర్ మీరు మినరల్ వాటర్లో ద మూమెంట్ ఈ నీళ్ళు వేస్తారు కదా బాటిల్లో, కొంచెం మైక్రో ప్లాస్టిక్ దాంట్లో యాడ్ అయిపోతుంది. రైట్. సెకండ్లీ ఈ కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ చేసేటప్పుడు బిస్ఫినాల్ ఏ ఫర్ ఇన్స్టెంట్, ఆ కెమికల్స్ వాటర్లో మిక్స్ అయిపోతారు. నంబర్ 2, అది ఇది నేను ఒక వెరీ పాపులర్ స్టడీ గురించి చెప్తున్నాను. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ అని ఒక సంస్థ ఉంది ఢిల్లీలో, చాలామందికి తెలుసు దాని గురించి. వాళ్ళు కొన్ని సంవత్సరాల కింద ఒక స్టడీ చేశారు. పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ వాటర్, మినరల్ వాటర్ లైక్ బిస్లరీ ఎట్సెట్రా, they collected samples from reputed supermarket. They also collected samples of cool drinks, థమ్స్ అప్, కోకా-కోలా ఎట్సెట్రా. దే కలెక్టెడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి దానికి అనలైజ్ చేస్తే ఒకటి ప్లాస్టిక్, సెకండ్లీ ఈ బాటిల్స్లో నీళ్ళు నైట్రోజన్ రిచ్ ఉండే. నైట్రోజన్ నీళ్ళలో ఉన్నదనుకోండి ఖచ్చితంగా అది బోర్వెల్ వాటర్, because nitrogen is used as a fertilizer and that residue goes into the groundwater. And this is the water they were using. No company will accept this. Right. Then the worst part is, much of this, not only your bottle, but those big cans, etc. More than half the bottled water that you're getting is duplicate or unreliable. So many studies have been carried out, samples have been tested. 40 to 50% వాటర్, మినరల్ వాటర్ మీరు కొంటారు కదా పెద్ద క్యాన్స్లో కానీ చిన్న బాటిల్స్లో కానీ, ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. మరి ఆలోచిస్తే నేను అనుకుంటున్నాను, ఏంటి మనము డబ్బు పెట్టి రోగాలు కొనుక్కుంటున్నామా? ఓకే, ఎస్, ఇట్ ఇస్ ట్రూ. రైట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఒకవేళ కనుక ఆల్టర్నేటివ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? బోల్డ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. వన్ థింగ్ ఈజ్, ఇఫ్ యూ గో టు రెస్టారెంట్, మంచి రెస్టారెంట్ వెళ్ళండి, మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ హ్యావ్ ఫిల్టర్స్ ఉంటాయి. నేను కొన్ని దినాల కింద నేను ఒక పార్టీ చేశాను, నేను ఆ రెస్టారెంట్కి చెప్పాను, నా దగ్గర నేను ప్లాస్టిక్ మినరల్ వాటర్ వాడుకోను. వాళ్ళు ఫిల్టర్ వాటర్, ఆరో వాటర్ ఇచ్చారు నాకు. ఓకే. దాదాపు 100 మంది ఉండే, ఎవరికేం రోగం రాలేదు, ప్రాబ్లం రాలేదు. సెకండ్, క్యారీ ఎ స్మాల్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్. ఐ ఆల్వేస్ క్యారీ ఎ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్. ఎక్కడ వెళ్ళినా నేను ఒక బాటిల్ ఇంటి నుంచి తీసుకోపోతాను. స్కూల్స్కి ఐ థింక్
అది ద బెస్ట్ థింగ్ ఫర్ స్కూల్స్. ఎందుకు మేము ఎప్పుడూ టిఫిన్ తప్ప ఏం తీసుకోపోలేదు. ఇప్పుడు స్కూల్ షుడ్ ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇన్ ద స్కూల్. The problem for children carrying a bottle of water, particularly if it is plastic, dangerous. But why should a child be but a small child, a 5-year-old, 7-year-old child, carrying a tiffin box, a load of books, and another mineral water bottle, and if he is studying for 6 hours, ఆ ఒక బాటిల్ చాలా అవుతుందా, సరిపోతుందా? కాదు. స్కూల్లో మినిమం అవసరం ఇది కాదా, బేసిక్ రిక్వైర్మెంట్. దే షుడ్ ప్రొవైడ్ filtered water, and filtration is not expensive. There are big companies who do filtration. It doesn't cost much money. I've seen a government school which has a filtration plant very close to my house. Somebody donated a filtration plant. None of the children come with mineral water bottle. They're all very poor children. Schools, all institutions, whether it's schools or offices and all, they should provide safe filtered water which is not mineral water. And certainly schools, they should ensure that the children do not use plastic. ఇప్పుడు ఇంకొకటి వాడి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి, దాని చిన్న వీడియో ఉంది దాని గురించి. స్కూల్స్ ఇన్సిస్ట్ దట్ ద చిల్డ్రన్ షుడ్ కవర్ దర్ బుక్స్ విత్ ఎ ప్లాస్టిక్ కవర్. Right now, it's going on. It is going on. There's the brown paper cover which is laminated, then what that there's the plastic cover. ఎందుకండి ఆ రెండు కవర్లు అనవసరం. Okay. It is also causes some. Yeah, because every time the child, I'll give you another very classic example. మీరు సూపర్ మార్కెట్ వెళ్ళి సామాన్ కొనుక్కుంటే మీకు ఒక రిసీట్ వస్తుంది కదా, Bill. ఆ బిల్ కూడా హ్యాస్ ఎ కోటింగ్ ఆఫ్ బిస్ఫినాల్ A. Bisphenol A. Now imagine you take one receipt bill or 2 bills in a day. Imagine that girl at the counter, she is touching about 100 bills in a day. మీరు ఈవెన్ మీరు చేతి పెడతారు కదా, అది దానికి ప్లాస్టిక్ మైన్యూట్ గ్రెయిన్స్ స్టిక్ అవుతాయి. దట్ ఈస్ మైక్రో ప్లాస్టిక్. ఈవెన్ దో బిల్స్ అంటే సూపర్ మార్కెట్లో వచ్చే బిల్లు, ఆ బిల్కి మరోవర్ ఈ ప్లాస్టిక్ కూడా ఏదో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ నోట్లో పోతుంది. పిల్లలు అంత కేర్ఫుల్గా ఉండరు కదా, అండ్ హోల్ డే దే దినమంతా ఆ ప్లాస్టిక్ బుక్స్తో వాడుకుంటారు కదా. సిమిలర్లీ ఇప్పుడు సూపర్ మార్కెట్లో మీరు వెళ్తారు కదా, ఆ సూపర్ మార్కెట్లో రిసీట్ ఇస్తారు కదా మీకు కౌంటర్లో, ఆ బిల్ మీద కూడా బిస్ఫినాల్ A కోటింగ్ ఉంటుంది. అది పేపర్ కాదు, అది ప్లాస్టిక్. ది బిల్స్ ఇన్ ది సూపర్ మార్కెట్ ఆర్ ఆల్ ప్లాస్టిక్. ఆ బిల్ మీద బిస్ఫినాల్ A కోటింగ్ ఉంటుంది. అండ్ బిస్ఫినాల్ A ఇస్ ఎ వెరీ టాక్సిక్ సబ్స్టెన్స్. దాని గురించి మీరు చూడండి, యూ రీడ్ ఇన్ ది ఆన్ ద నెట్, యూ రియలైజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ బిలీవ్ మీ, దర్ ఇస్ అనదర్ వెరీ బిగ్ ట్రిక్ దట్ లక్కీలీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్, ఐ థింక్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, మన దగ్గర జరుగుతలేదు. కానీ వెస్ట్రన్ కంట్రీలో ఇంకొక పెద్ద తమాషా జరుగుతుందండి. ఇప్పుడు మీరు బిస్ఫినాల్ A హార్మ్ఫుల్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కెమిస్ట్ బిస్ఫినాల్ Aకి ఆల్టర్ చేసి ఈ ఫార్మా కంపెనీస్ బిస్ఫినాల్ S వేసేస్తారు. అది మరీ ఘోరం. ఇంకా దిస్ ఇస్ యాజ్ బ్యాడ్ యాజ్ ఆర్ ఈవెన్ వర్స్ దాన్ బిస్ఫినాల్ A. కానీ దానికి ప్రూఫ్ చేసే దానికి కొన్ని సంవత్సరాలు తగ్గుతుంది కదా. అంతవరకు ఈ కంపెనీ బోల్డ్ డబ్బు సంపాదించుకుంటుంది. సో దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ చీటింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం ది ఈజియెస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. గవర్నమెంట్ చేస్తుందా, వీళ్ళు చేస్తారా, అది కంపెనీ మారవాలా, దాన్ని వద్దే వద్దు. మీరు అంత సమయం మీ దగ్గర లేదు. గవర్నమెంట్ బ్యాన్ రావాలా, అది ఇంప్లిమెంట్ కావాలా, ఏదో చాలా వరల్డ్ కాన్ఫరెన్సెస్ అవుతున్నాయి. ఆ ప్రతి కాన్ఫరెన్స్లో ఏమవుతుంది తెలియదు. కానీ అల్టిమేట్లీ ద రిజల్ట్ ఇస్ ద సేమ్. నో కంట్రీ, వెరీ ఫ్యూ కంట్రీస్ ప్లాస్టిక్ మీద బ్యాన్ ఉంది. మన గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తారన్నారు, ఇచ్చేసారు, కానీ చేయలేదు. గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా మినరల్ వాటర్, మీరు ఏదైనా మీటింగ్ చూడండి, గవర్నమెంట్ ఆఫీసెస్లో మినరల్ వాటర్, చీఫ్ సెక్రటరీ ప్రిసైడింగ్ ఓవర్ ద మీటింగ్, బోల్డ్ ఆఫ్ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇంకా వేస్టేజ్ కూడా దాంట్లో చాలా సగం తాగి మరి పరేస్తూ ఉంటారు మంది.
But another issue. సార్ ఇప్పుడు అవేర్నెస్ ఏమైనా ఉందా సార్ జనాల్లో? అసలు అవేర్నెస్ ఏమైనా ఇప్పుడు ఉందా? మీరు అవేర్నెస్ చూసారా? చాలా తక్కువ ఉందండి. అవేర్నెస్ ఇస్ నేను చాలా మందితో డిస్కస్ చేశాను, మా ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్లో డిస్కస్ చేశాను. వీఆర్ స్ట్రగ్లింగ్ టు డూ దట్. చాలా బాధపడుతున్నాం మేము దీని గురించి. ఎందుకంటే ఐ టాక్ టు డాక్టర్స్, మెడికల్ ఫెటర్నిటీ అస్సలు దీని గురించి మాట్లాడద్దు. ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఈ డాక్టర్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఎన్వైరన్మెంటల్ కాజెస్ చెప్పేస్తారు, ఆ ఎన్వైరన్మెంటల్ కాజెస్ ఏమున్నాయని చెప్పరు. రైట్. లేకుంటే జెనెటిక్స్ అంటారు. సంభవం ఈవెన్ మెడికల్ సెటర్ ఇప్పుడు అన్ని మెడిసిన్స్ మీకు ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి, మీ ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ ప్లాస్టిక్లో వస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో మొత్తం మినరల్ వాటర్ సప్లై అవుతుంది పేషెంట్స్. అవును. అవేర్నెస్ వస్తుంది కానీ మరి చాలా తక్కువ, ఇంకా చాలా నెమ్మదిగా వస్తుంది. వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అ వార్ఫుల్. మేము ప్రయత్నిస్తున్నాం కానీ మా రిసోర్సెస్ చాలా తక్కువ. ఇట్ షుడ్ బి ఫ్రమ్ ఆల్ సైడ్స్. నేను ఈ విషయంలో డాక్టర్తో మాట్లాడాను. ఈ విషయం గురించి నేను డాక్టర్తో మాట్లాడాను. No, we are so busy with treating. There are a lot of some doctors that have even come in. Is the doctor's responsibility to treat a person after he falls sick, or also to tell a person how not to fall sick? Is the doctor's badyata kada? In 98% of the budget of hospital of medical budget is spent on treatment of disease, not prevention. రైట్. And prevention just does not mean give vaccination. సార్ మీరు ఈ 77 ఇయర్స్లో ఇంత యాక్టివ్గా ఇంత వర్క్ చేస్తున్నారు. అసలు వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వాట్ ఇస్ ద? I am totally sickness free. ఎస్. హౌ లాంగ్ సార్? I am totally sickness free. I take just about 1.5 tablets every day, and that is they are mostly preventive, anti-cholesterol, because some relative of mine is a doctor. He said you must take it. I am taking it. I don't take any supplements. I am very active. I do gardening. I do birding. I do yoga. And above all, I am a vegetarian. రైట్. And I don't tell. I lead a very disciplined life. That is, my moral values is probably another strength of mine. I don't tell lies, except just now I said no. యూస్ అంటే మీరు మీ ఫోర్ ఫాదర్స్ నుండి ఏమన్నా ఇటువంటి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి సార్, లేకపోతే ప్రకృతిని చూసిన తర్వాత? No, my mother particularly, my tali, she died in 1986 at the ripe age of 80 plus. మా తల్లి అప్పుడు చెప్తుండే, those days the only 3 sources of water were Usman Sagar and Manjira and Himayat Sagar. At those days she used to tell her, don't waste water. రైట్. మీరు మీ ఒక దినం వస్తే ఒక కాలం వస్తుంది మీరు నీళ్లు కొనుక్కుంటారని మా మదర్ యూస్ టు ఇన్సర్. 1986 80? My mother died in 1986. 1986 అప్పుడే చెప్పారు. Yeah. When we used to get 24 hours water supply. That time she told me that we used to tell my wife and my sister and all that, మీరు ఇప్పటి నుంచి వాటర్ సేవ్ చేయండి, తర్వాత మీరు చాలా బాధపడుతుంది, నేను అప్పుడు ఉండను కానీ మీకు తెలుస్తుంది, మీకు కొనపడుతుంది వాటర్. That truth is coming today. And those days Hussain Sagar was a place where people used to go for swimming. Now even walking near Hussain Sagar is harmful for your health. రైట్ నౌ. సార్ మీరు అంటే జూట్ క్లాత్ బ్యాగులు అమ్మినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా అంటే వాళ్ళు మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్షన్ ఎలా అయ్యేవారు? The most uneducated people are the most receptive. It is very difficult to convince a highly educated person. Right. And I remember my son making a small video. I used to go for a walk in Indira Park. And I found one day they had this 15th August celebration. And the amount of guys, there are a lot of, lot of big people were there.
the amount of food they threw and the amount of the garbage they threw in Indira Park on that day, I think this is something that pains me. I have been, a lot of people that refuse to listen. And the reason I feel more, agitated, more anxious to campaign on this, because I've seen a lot of cases in my own family. There are cases of cancer in my family, the cases of, I've seen, the very interesting connection. Most of the breast cancer happens in post-menopausal women. I can go into the physiology, the medical side of it. Chala detailed నేను చెప్పవచ్చు, but it won't be necessary here. దానికి కారణం ఉంది. Ladies and children are the worst victim. డెవలప్మెంట్ డిసార్డర్ నేను గురించి ఆల్రెడీ చెప్పాను. కళ్ళజోడు వచ్చినాయి. నేను ఒక డాక్టర్కి, చైల్డ్ స్పెషలిస్ట్కి ఇంటర్వ్యూ చేశాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ పెరుగుతుంది. Due to this the plastic percentage is going on. It is because of these chemicals. Because of these chemicals, then that this is increasing. So, lot of abnormal childbirths it's become very common. ఇంకా మీ భవిష్యత్తులో పోరాటం ఎలా ఉండబోతుంది? యువర్ వర్క్ I am now finding it difficult to go around and sell bags and all that. But now I've joined other groups. రైట్, లైక్ And but there is a group called Dhruvansh who are working on saving of lakes, cleaning of lakes. There's another group called Less Waste Practitioner. Alu, plastic, all kinds of material. Thermocone, used clothes, used books. Anniki how to recycle it, how to reuse it, how to reduce their consumption. Ivanni gurinchi, there are a lot of groups in that. And so I join them, I interact with them. వాళ్ళతోని మాట్లాడుతాను, వాళ్ళ యాక్టివిటీలో నేను పాల్గొంటాను. అలాగా వెనెవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ, నేను ఎక్కడ వెళ్ళినా, నేను ఫంక్షన్లో వెళ్ళినా, మ్యారేజ్ సెరమనీలో వెళ్ళాను, ఎక్కడన్నా ప్లాస్టిక్ బాటిల్ రోడ్ల మీద ఎవరన్నా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటే, యంగ్ బాయ్ వెళ్తూ ఉంటే నేను అంటాను, బాబు నువ్వు ఈ ప్లాస్టిక్ బాటిల్తో ప్లాస్టిక్ బాటిల్తో నీళ్ళు తాగితే నీకు పిల్లలు అవరు, భయపడతారా? అవునా? ఏదైనా గర్ల్ ప్లాస్టిక్ బాటిల్ వాడుకుంటే, అమ్మాయి మీరు ప్లాస్టిక్లో నీళ్ళు తాగితే లావు అయిపోతావు, అట్లా భయం ఇప్పిస్తానండి అందరికి. అంటే దే స్టాప్ ఇట్. షాప్స్లో వెళ్తే అందరికి చెప్తాను, మీరు మానేసేయండి ప్లాస్టిక్ సేల్. సో దిస్ ఇస్ ఏ 24-hour campaign. I leave no opportunity దీని గురించి మాట్లాడేవాడు. Then I also make videos. I have a lot of videos on every aspect of plastic and packaging material. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూసొచ్చుగా, మనం అంటే నిత్య జీవితంలో నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు కూడా మన జీవితంలో ప్లాస్టికే ఉంటుంది. మనం తీసుకునే వాటర్ కావచ్చు, మనం క్యారీ చేసే ఫుడ్ కావచ్చు, ప్యాకింగ్ ఏదైనా ఫుడ్ ప్యాకింగ్, అదే ఇది లిక్విడ్ కావచ్చు, లేదంటే డ్రా ఫుడ్ కావచ్చు, ఏ ఫుడ్ అయినా కూడా దాంట్లో ఖచ్చితంగా ప్లాస్టిక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. అది ఖచ్చితంగా ఏదో ఒక సమస్యను తీసుకొస్తుంది. సాధారణంగా చిన్నపిల్లల్లో కంటి సమస్య కావచ్చు, లేదంటే యుక్త వయసులో ఉన్న బాలికల్లో మెన్స్ట్రల్ సైకిల్ కావచ్చు, లేదంటే సంతానోత్పత్తి కాకపోవడం కావచ్చు, ఇలా డిఫరెంట్ ఏ ఇష్యూ తీసుకున్నా కూడా ప్రతి దానికి కారణం మనం తీసుకునే ఫుడ్, అది ప్లాస్టిక్ ఉండడమే ప్రధాన కారణం అంటున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ మీద 24 గంటలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని రెడ్యూస్ చేయాలి, రీసైకిల్ చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణం కాపాడినప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ పర్యావరణానికి మనం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అయినప్పటికీ ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తాను, లేక్స్ మీద పోరాటం చేస్తాను, పర్యావరణ హితంగా నేను ముందుకు సాగుతామంటున్నారు. ఇది ఈనాటి స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.